రేపు చేసి హింసించి చంపే వాళ్ళందరూ చాలా మంచోళ్ళంట. వాళ్ళని ఏమనకూడదంట, ఒక ముద్దు పెట్టుకోవాలంట. ఎంత ఇదేం చెప్పట్లేము. ఈయన ఒక పార్టీ ప్రెసిడెంట్ అండ్ ఆల్సో అడ్వకేట్ కూడా. ఈయన ఏమంటాడు ఒకసారి నేను. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో స్పెషలిస్ట్ ఏంటంటే వాటర్ ఎన్కౌంటర్ ఎక్కువైపోతుంది. కర్త కర్మక్రియ మంగళపూడి అనిత వాటర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఎవరైనా ఒక పాపని ఎవరో ఒక అమ్మాయిని ఇబ్బంది పెడతారని ఒక చిన్న ఫోటో వచ్చింది, సాయంత్రానికి చెరువులో పడి చెప్పారు. సుబ్బారావు అనేటువంటి ఒక ఆయన తునిలో మీ అందరికీ తెలుసు. దాన్ని ఏమంటారు? వాటర్ ఎన్కౌంటర్. నెంబర్ 2, నిన్న జరిగింది అబ్బాయి కూడా ప్రమాదవశాత్తు మరి ఏందో నాకు అర్థం కావటం లేదు, నిందితులుగా వాళ్ళందరూ వాటర్ లోనే పడి చనిపోతున్నారు. ఐ కెన్ సే ఇట్ ఇస్ అ వాటర్ ఎన్కౌంటర్. ఈ రోజు మీకు అధికారం ఉంది కదా అని వాటర్ ఎన్కౌంటర్ చేస్తున్నారు. అధికారం అట్లా మారింది. ఏమైతే చెప్తా. సుబ్బారావు వాళ్ళ కూతురు హోమ్ మినిస్టర్ అనిత, డీజీపీ, ఎస్పీ వీళ్ళందరూ కలిసి మా నాన్న చంపేసిన కంప్లైంట్ పెడతారు. 2 నిమిషాల్లో ముద్ద అయిపోతాం. మనం ఏం కంగారం లేదు. సారీ టు సే దిస్ సార్, ఇదే మీ ఇంట్లో చిన్న పిల్లలకి జరిగితే మీరు ఇలాగే మాట్లాడతారా? ఓహో, ఇది మీ ఇంట్లో జరగలేదు కదా, వేరే ఇంట్లో జరిగింది కాబట్టి కదా. కొంచెమైనా సిగ్గుండాలి సార్. ఈ గవర్నమెంటే కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా ఇలాగే చేయాలి. అలాంటి నా కొడుకులను ఇలాగే చేయాలి. ఇంకా గవర్నమెంట్ తప్పు చేస్తాము, నడి రోడ్లో నా కొడుకుని తలకాయ తెగేటట్టు నరకాలి. అప్పుడు అందరికి బుద్ధి వస్తుంది. సార్ దయచేసి మారండి. ఇలాంటి వేపిస్తున్న కొడుకులకి మీరు వెనకేసి రావద్దండి. ఏమైనా ఎక్కువ మాట్లాడంటే సారీ. థ్యాంక్ యూ.